ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి టీడీపీకి పోలిస్తే ఇద్దరు ఏ గవర్నమెంట్ బాగుందని మీకు అనిపించింది? నాకైతే వైఎస్ఆర్ బాగుంది. వైఎస్ఆర్సీపీ మీకు బాగుంది అనిపించింది. బ్రో మరి నీకు? మీకు కూడా అంతే. చంద్రబాబు గారు ఇచ్చిన పథకాలన్నీ కొంచెం త్వరగా అమలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? ఓకే. ఇంకా అంటే కొంచెం అదే రోడ్లు బాగోలేదు కదా, కొంచెం త్వరగా ఇది చేస్తే బాగుంటుంది. డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది? మామూలుగా పర్లేదండి కొంచెం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భీమవరం దగ్గర ఉన్నాం. అండ్ భీమవరం దగ్గర ఎందుకున్నా అంటే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది కదా. సో ఈ 1 ఇయర్లోని రూలింగ్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రూలింగ్ కానీ అదే తెలుగు టీడీపీ కూటమి రూలింగ్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం భీమవరం ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. సో దాన్ని బట్టి మనం ఫైనల్గా మనం ఏంటనేది కంక్లూజన్ ఇద్దాం, బాగుందా బాగోలేదా భీమవరంలో. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సో ఎంప్లాయ్మెంట్ కానీ జాబ్ కానీ అంతా బాగుంది కదా? జాబ్ కానీ ఏంటంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి కొంచెం గుమ్మట రావట్లేదు కానీ వాళ్ళు కూడా కొంచెం తీసుకుంటే కొంచెం బాగుంటుంది అంట. అంటే చదివితే 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంతే, చాలా వెయిటింగ్. కాకపోతే అన్నీ వస్తే పర్లేదు. అవునులే. ఓకే థ్యాంక్ యూ, బాయ్. సోమేశ్వర గారు, మీరు చెప్పండి, మనకి భీమవరంలోని తెలుగుదేశం పార్టీ ఇప్పటికి 1 ఇయర్ అయిపోయింది కదా. ఈ 1 ఇయర్లోని ఎలా ఉంది రూలింగ్, టీడీపీ రూలింగ్ భీమవరంలో ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? రోడ్లు వేసారా? ఓకే. మన ఎక్కడ మన భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళే రూట్లోని గతుకులు రోడ్డు మనం ఇప్పుడంతా బాగుందా? ఓకే. పథకాలు ఇవ్వట్లేదు, దాని పరిస్థితి ఏంటి? అవసరం లేదా? పథకాలు అవసరం లేదా? ఐడియా లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే, మీ పేరండి? ప్రసాద్ గారు, మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పటికి సంవత్సరం, జూన్తో సంవత్సరం అవుతుంది. సో ఈ సంవత్సరంలోని భీమవరం రూలింగ్ ఎలా ఉంది? బాగుంది. పథకాలన్నీ మామూలుగా జరుగుతున్నాయి. పర్లేదు, ప్రశాంతంగా ఉంది. బాగుంది. ఇబ్బందులు లేవు, గొడవలు లేవు. ఈ పరిపాలన బాగుంది. పర్లేదు. కానీ సంవత్సరం ఎలా ఉందంటే 4 సంవత్సరాలు కూడా బాగుంటుంది. అదే మనకి చాలా పథకాలు వచ్చాయి కదా, 6 పథకాలు ఏమన్నా కదా, సూపర్ 6. ఆర్టీసీ ఇంకా స్టార్ట్ చేయలేట్టుంది. ఆర్టీసీ రన్నింగ్లో ఉందా లేనట్టుంది. అదే మన చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు ఏంటంటే, ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు అందుకే చేయట్లేదు, మరి ఇవి చేసి మళ్ళీ అప్పులో కూరుకోవడం కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు చేయాలని చెప్తారు కదా. సో పర్లేదు, దీని మీద ఒప్పుకుంటారా? థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, మీ పేరండి? ప్రభాకర్, మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పటికి సంవత్సరం అయింది. ఈ 1 ఇయర్ రూలింగ్ ఎలా ఉంది భీమవరంలో? డెవలప్మెంట్ ఏమైనా అయిందా? డెవలప్మెంట్ బాగుందా? ఏదండి, ఎవరు పథకాలు లేకుండా ఎవరి పనాలు చేసుకుంటున్నారు. మరి చాలా మంది ఆ సూపర్ 6 పథకాలు చూసే కదా చాలా మంది ఓటేస్తారు. రాజధాని కట్టేగా వస్తుంది. మీకు పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు, పని ఉంటే చాలు. కరెక్ట్, అంతే, రైట్. రేపొద్దున మనకు గ్రోత్ ఉంటుంది, అంతే కదా. మా పథకాల మీద కూర్చొని ఇంట్లో కూర్చొని తర్వాత కూర్చుంది. సరే, అంతేనండి. థ్యాంక్ యూ అండి. మనకి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ సంవత్సరం అయింది. సంవత్సరం ఎలా ఉంది భీమవరం? డెవలప్మెంట్ ఏంటి, ఎలా అయింది, బాగుందా బాగోలేదా, లేకపోతే అప్పుడే చెప్పలేరా? ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే బాగానే ఉందండి. కొన్ని అంటే పూర్వం చేసినటువంటి కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు, దానివల్ల అభివృద్ధి కొంచెం స్లోగానే ఉంటుందండి 5 సంవత్సరాలలో. ఎందుకంటే ఒక పక్క వాళ్ళే చేసినటువంటి అన్ని పూడ్చుకుంటూ రావాలి, ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొంచెం అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ రావాలంటే కొంచెం టైం పడుతుంది. అంతే కదా. దానికైతే నడక నడుస్తున్నా కానీ ఏదో ఒక ప్రజల్లో మాత్రం ఒక ఆశ ఉంది, నడుస్తుంది కానీ ప్రజల్లో మాత్రం ఆర్థికమైన దారుణంగా ఉంది. మరి ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఈ పథకాలు ఇవ్వట్లేదు, పథకాలు దాని గురించి. పథకాలు ఎందుకండి, పని చేసుకోరండి, ఇంకా అర్థమవుదా? పని చేసుకుంటూ ఉంటారా? పని కల్పించమనండి, మాకేం అక్కల్లా, మనిషికి పని కల్పించండి. ఉద్యోగాలు కూడా అక్కల్లా, మేము పెద్ద చదివేసుకుని డిగ్రీ చదువుకోవడం మేము పని చేసుకుంటాం. 15-20 వేల రూపాయలు ఉద్యోగం శాలరీ వచ్చి ఉద్యోగాలు ఏమో దారి చూపించాలి వాళ్ళ పనికి. ఇప్పుడు రైతులకేనో విలేజ్లో కల్పిస్తున్నారు పనికి డైలీ పనికి ఆహార పథకం చేసి. అలా టౌన్లో కూడా చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఏదో పని కల్పించాలనుకున్నాయి. చాలా మంది పని లేకుండా ఎక్కడ పని చేయాలో తెలియకుండా కొంతమంది మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటారు చదువు.
వాళ్ళకి ఏమి సరిగ్గా అటు ఉద్యోగాలకు వెళ్ళారు, ఇటు కింద పని చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే మెయిన్ ఉన్నాయి ఇక్కడ. సో బాగుంది మొత్తానికి గవర్నమెంట్ అయితే బాగుంది. గవర్నమెంట్ పర్వాలేదండి, ఇంకా అంటే అప్పుడేం చెప్పలేము. బట్ ప్రజలు ఇబ్బంది పడట్లేదు. ప్రజలంటే చేసుకో, ఇప్పుడు పథకాల్లో లేవు అయ్యి అంటున్నారు కదా, లేకపోతే చేసుకుంటారు చచ్చినట్టు పనులు. మరి ఏదో చేసుకోరు కదా, వాళ్ళు పథకం దగ్గర కూర్చుంటే సోమరపతులు తయారు చేసి వాళ్ళు రైస్ మిల్లు పెట్టాడు, వాడు ఇంటింటికి వెళ్ళి ఇస్తారు. దేనికన్నా అవసరమా? మనుషులు అంత దూరంగా కనీసం షాప్ దగ్గరికి వెళ్ళి కూడా తెచ్చుకోలేరా? మరి అలాంటివి తీసేయాలి కదా. అసలు మొత్తం చెత్త అంతా ఏరియాలండి. అసలు పథకాలు ఇవ్వకూడదు, వైద్యానికి విద్యకి ఇవ్వాలి అంతే. ఈ రెండు బాగా ఇంకేం వద్దండి. వైద్యం పిల్లలు చదివించమనండి. నమస్కారం ఏమండి బాబు, వైద్యానికి పిల్లలు కానీ పెద్దోళ్ళ దాకా ఏ రోగం వచ్చినా చేసేలాగా ట్రీట్మెంట్ చేయనన్నా. ఇంకా పథకాలు వద్దు ఏమొద్దు, మీకు నమస్కారం. ప్రతి ఒక్కరికి పని కల్పించుకోనన్నా, సోమరపోతులు కాకుండా రాష్ట్రం దానికి అదే అభివృద్ధి చెందుద్ది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కూటమి కూడా ఇలా శుభ్రంగా కష్టంగా చేస్తున్నారు. వాళ్ళు అదాగా కొన్ని కొనసాగాలి, ఏ ఇబ్బందులు లేకుండా కొన్నాళ్ళు ఒక లైన్లో వస్తుంది రాష్ట్రం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది కదా, సో ఇవన్నీ ఈ సంవత్సరం పాలన ఎలా ఉంది? చాలా బాగున్నాయి. చాలా బాగుంది. రోడ్లు బాగా చేశారు కదా, భీమవరం నుంచి తాడేపల్లి కూడా ఉంది దగ్గర. రోడ్లన్నీ బాగుంది, డెవలప్మెంట్ అంతా బాగుందా? సో బాగుంది అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? అబ్దుల్ గారు, మీరు చెప్పండి. తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పటికీ 1 year అయింది. ఈ భీమవరంలోని 1 year రూలింగ్ తెలుగుదేశం పార్టీ ఎలా ఉంది? బాగుంది అంటే మీకు ఏ డెవలప్మెంట్ కనిపిస్తుంది భీమవరంలో జనరల్గా? చాలా డెవలప్ చేస్తున్నారు. వెరీ గుడ్. రోడ్స్ ఎలా ఉన్నాయి? బేసిక్గా భీమవరం నుంచి తాడేపల్లి కూడా రావాలంటే కోసాలు కదిలిపోయేవి, ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? బాగా చేశారా? ఓ, మీది ఆకివీడా? ఓకే. ఎవరు భీమవరం ఎమ్మెల్యే ఎవరు? అయితే లేదా, బట్ ఓకే, రూలింగ్ బాగుంది అంతే కదా? ఓకే. నీ పేరేంటి? మనోజ్. చెప్పు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ బాగుందా? బాగానే ఉందా? ఓకే. నీకేం బాగుందంటే నీకేం కనిపించింది? ఏం బాగుంది? అవుతుంది, రోడ్స్ అవి వేస్తున్నాయి. డిమార్ట్ కూడా పెట్టాడు అనుకుంటా, డిమార్ట్ కూడా పెట్టాడు. బాగుందా అయితే? ఓకే. మీ పేరు? రాజగోపాల్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పటికి 1 year అయింది. సో ఈ భీమవరంలోని టీడీపీ రూలింగ్ ఎలా ఉంది? ఏదండి? బిఫోర్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీకి టీడీపీ కూడా. ఓకే. ఎందుకంటే నేను ఫస్ట్ పరంగా నేను రోడ్స్ అవి చూశాను. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. రోడ్స్ మెయిన్ ఏంటంటే నేను ఈ చుట్టుపక్కల ఊళ్ళు తిరగాలంటే చాలా ఇబ్బంది అయ్యింది. ఏదండి? చుట్టుపక్కల ఊళ్ళు అవి తిరగాలంటే కూడా చాలా ఇబ్బంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. ప్రతి చిన్న పల్లెటూరు కూడా చూసుకుంటే ప్రతిదీ కూడా చక్కగా సిమెంట్ రోడ్స్ అన్ని కూడా వేసుకున్నాయి అనమాట. నెక్స్ట్ రోడ్స్ ఎక్స్టెన్షన్ కూడా చాలా బాగుంటుంది. రోడ్స్ ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇది వరకు కొంచెం ఇరుగ్గా ఉన్నట్టు అది అనిపించింది మనకి, కాబట్టి ఇప్పుడు చాలా బాగుంది. మనకి అది ఇబ్బంది ఏం లేకుండానే ఉంది. నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీ ఏంటి, నెక్స్ట్ ఇంకా చూసుకుంటేనే చాలా మొత్తం డెవలప్మెంట్. భీమవరం ఎమ్మెల్యే వచ్చేసి అంజిబాబు గారు. అంజిబాబు గారు ఉన్నారు. ఎలా చేస్తారు ఆయన పరిపాలన అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మేము ఆల్రెడీ 10 years ఆయన చూసాం పరిపాలన కూడా చూసాం. ఇప్పుడు కూడా ఈ 5 years కూడా చాలా బాగుందన్నమాట అండి. ఎందుకంటే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ 1 year కంపేర్ చేసుకుంటే అతను బాగుంటుంది. మాకు తెలుసు 10 years మేము చూసాం కాబట్టి మేము తీసుకున్నాం అన్నమాట జనసేనలోకి. ఓకే. మరి చాలా మంది ఏంటంటే ఇప్పుడు పథకాలు అనేది చాలా మంది పథకాలు ఇవ్వట్లేదు అని కొంతమంది అంటున్నారు కదా, అంటే చాలా మంది పథకాలు చూసి ఓటేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే పథకాలు అనేది అవి పెట్టుకుని ఊరికే ఫ్రీ అని చెప్పేసి మనం చెప్పుకోకూడదండి. అప్పుడే ఇవన్నీ కూడా పథకాలు అమల్లోకి వస్తూ ఉంటాయి ఒకటి. ప్రస్తుతానికి అయితే మనకి ఒకటి ఆరోగ్యం ఒకటి కావాలి, నెక్స్ట్ విద్య ఒకటి. మనకి ఈ 2 ముందు తీసుకొస్తానండి, తర్వాత పథకాలన్నీ చూసుకోవచ్చు. ఈ 2 ఫ్రీ చేస్తే ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ ఉంటుంది మనకి. మరి చాలా మంది దేశాల్లో అదే ఎన్ని ఉన్నది. ఎందుకంటే కంపేర్ టు అబ్రాడ్స్ లో చూసుకుంటానండి ఇవే ఫ్రీ. ఎందుకంటే అసలు చదువుకున్నా కానీ ఇప్పుడు ఎల్కేజీ కానీ 10th కానీ చూసుకున్నా కూడా వాళ్ళకి ఏది కూడా ప్రతిదీ కూడా ఫ్రీ అని ఉంటుంది. ఫ్రీ ఉంటుంది. మనకి అదే కావాల్సింది వచ్చేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇబ్బంది ఏంటంటే విద్య చాలా మంది పెట్టలేరు. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యం, ఏదో ఒక ఇన్సూరెన్స్ అవి తీసుకుంటూ ఉంటారు. ఈ రెండింటిని కూడా కంపేర్ చేసుకుంటే ఇవి ఇస్తానంటే తర్వాత ఆటోమేటిక్గా అవే వస్తాయి. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరేంటి? వెంకటేష్. విక్టరీ వెంకటేష్. సరే చెప్పు, టీడీపీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 1 year అయింది. సో భీమవరంలోని ఎలా ఉంది రూలింగ్? బాగానే ఉందండి అంత ప్రస్తుతానికి. అంటే క్రితం గవర్నమెంట్ని కంపేర్ చేసుకుంటే
గవర్నమెంట్ అంటే అది పథకాలు ఇచ్చేది ఎక్కువ ఇచ్చేది, ఇది పథకాలు తక్కువ పట్ల ఇస్తుంది. పథకాల పట్ల. కానీ మీకు పథకాలు కావాలా డెవలప్మెంట్ కావాలా? చాలా పథకాలు ఎవరు అడగట్లేదండి, అసలు ఎవరు అడగరు కూడా అడగరా? పథకాలు ఇక్కడ ఎవరు అడగరండి. ఆ, ఎందుకంటే ఇక్కడ ఆ, మీకు వర్క్ అన్ని వర్క్లు ఉంటాయి. అవును. దానివల్ల పథకాలు ఇస్తామో సోమరబద్ద అవుతుంది తప్ప ఉపయోగం లేదు. అవునా? వేస్ట్. సో ప్రెసెంట్ గవర్నమెంట్ బాగుంది. బాగానే ఉంది. ఎలా ఉంది భీమవరం డెవలప్మెంట్ బాగుందా? ఎవరు ఇప్పుడు ఏపీ తెలంగాణ ఏపీకి భీమవరం టాప్ అండి ఇప్పుడా? ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎందుకంటే మీకు భీమవరంలో ఏదైనా ఆ ఏపీ తెలంగాణలో ఏదైనా సార్ ఫస్ట్ కవర్ భీమవరంలో రావాలి. ఓహో, ఏ కవర్ అయినా సార్. ఓకే. కానీ కెన్నిట్లు ఉన్నారు భీమవరంలో ఆ, వల్ల బాగానే ఉందండి, రాజులు కూడా ఎక్కువ. ఎక్కువ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. మీ పేరు? జీవన్. జీవన్ గారు మీరు చెప్పండి, భీమవరంలోని టీడీపీ రూలింగ్ ఎలా ఉంది? అంటే ఆల్రెడీ 1 year అయిపోయింది కదా, సో ఇప్పుడు రూలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. క్రితం గవర్నమెంట్ కంటే బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుందా? ప్యాచ్ వర్క్ కానీ గవర్నమెంట్ అయితే ప్యాచ్ వర్క్. భీమవరంలో ఏం డెవలప్ చేశారు? అంటే భీమవరంలో ఏం డెవలప్ చేశారు? రోడ్లు వేసారా? అంతా బాగుంది. సో చంద్రబాబు నాయుడు బాగుంది. బ్రో మీరు చెప్పండి, భీమవరంలోని ఇప్పుడు బేసిక్గా టీడీపీ రూలింగ్ ఉంది. ఈ రూలింగ్ 1 year పాటు ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అండ్ స్టూడెంట్స్కి ఏమైనా బెనిఫిట్స్ అదే లైక్ ఉంటాయి కదా, ప్లేస్మెంట్స్ అవి ఏమైనా అయినా బాగానే ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు అంటారు కదా, ఇన్వెస్ట్మెంట్ కూడా బెనిఫిట్స్ పడ్డది మ్యాక్సిమం అందరికీ. బాగానే ఉందా? హాయ్ బ్రో, నీ పేరు? కే వెంకట్. వెంకట్ గారు మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పటికీ 1 year అయింది రూలింగ్. సో భీమవరంలోని ఎలా ఉంది రూలింగ్? పర్లేదు అనిపిస్తుందా? ఆ ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం పర్లేదు అనిపిస్తుంది. ఈ పర్లేదు అంతేనా? అంటే ఉద్యోగ కల్పన అయినా సరే ఏదైనా సరే. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు. భీమవరంలో ఇంకా అన్న క్యాంటీన్స్ కూడా ఓపెన్ చేశారా? ఓపెన్ చేశారు, రన్నింగ్ కూడా అవుతుంది. ఎప్పుడు ఓపెన్ చేశారు? 3 months బ్యాక్ ఓపెన్ అయ్యింది. డిమార్ట్ కూడా ఓపెన్ చేసేట్టున్నారు. డిమార్ట్ ఎప్పుడూ ఎప్పుడే ఓపెన్ అయింది. అన్న క్యాంటీన్స్ అయితే చాలా మందికి ఫుడ్ కూడా లభిస్తుంది. 5 రూపీస్కే ప్లేట్ అంటే చాలా చాలా గ్రేట్గా ఉంది. డెవలప్మెంట్ అనేది కొంచెం బాగానే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఆ ప్రభుత్వం మీద. రోడ్స్ మెయిన్, మాకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా ప్యాచ్ వర్క్స్ రోడ్స్ కూడా వేస్తాము అంటున్నారు. ప్యాచ్ వర్క్లు అయితే జరిగింది, చూసాను, చాలా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీ పేరండి? సూర్యనారాయణ రాజు. సార్ మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ 1 year అయింది. సో ఇప్పుడు భీమవరంలోని ఎలా ఉంది రూలింగ్, పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే చాలా బాగుంది అంటే ఏం చేశారు? ఏం చేయటం ఈ పింఛనీళ్ళు అవి పెంచడం, 3,000 4,000 చేశారు. ఓకే, 3,000 4,000 చేశారు. రకరకాల పథకాలు ఇస్తానంటున్నారు. గ్యాస్ బండ్లు ఏమో ఫ్రీ, అదే 3 బండ్లు ఇచ్చారా? ఓటు పడ్డదండి, 4 నెలలు పోయాక మళ్ళీ ఓటు పడుతుంది. అలాగా సో గవర్నమెంట్ అయితే బాగుంది, బాగానే. ఇప్పుడు మీరు చెప్పండి సార్, మీ పేరు? చెప్పండి, ఎలా ఉంది గవర్నమెంట్? బాగుంది, చాలా బాగుంది. క్రితంగా వైఎస్ఆర్సీపీ ఉండేది కదా గవర్నమెంట్. వైఎస్ఆర్సీపీలో ఏముంది, 3,000 చేస్తానని చెప్పని 4 సంవత్సరాలు చేశాడు. 4.5 వీడు ఒకేసారి 2 నెలలు డబ్బు కూడా కల్పించారు వీళ్ళు. అర్థమైందా? అవును, 2 నెలలు డబ్బు కల్పించారు, 7,000 ఇచ్చారు. ఒకేసారి 4,000 చేశాడు. అవును, అది అంతే. కొందరు నచ్చింది, కొందరు నచ్చుతుంది. మాకు బాగుంది అంతే అది. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ పేరు? సార్ మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది ఇప్పటికి, ఎలా ఉంది రూలింగ్? చాలా బాగుంది. మీకు ఏమవుతున్నాయి పథకాలు? పెన్షన్ ఎంత వస్తుంది? పెన్షన్ 4,000. అంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బాగుందా, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్? టీడీపీ బాగుంది. ఏ వైఎస్ఆర్సీపీ అప్పట్లో ఎందుకు మీరేం ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది ఏం లేదు. అవును, అభివృద్ధి లేదు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అభివృద్ధి ఉందా? రోడ్లు వేసారండి భీమవరంలో? వేసారా? ఓకే, సరే సార్. మీ పేరండి? సాయితేజ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి 1 year అయింది కదా, ఈ సంవత్సరంలోని రూలింగ్ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్? చంద్రబాబు గారు ఇచ్చిన పథకాలన్నీ కొంచెం త్వరగా అమలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? ఓకే. ఇంకా అంటే కొంచెం అదే రోడ్లు బాగోలేదు కదా, కొంచెం త్వరగా ఇది చేస్తే బాగుంటుంది. డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది? మామూలుగా పర్లేదండి, కొంచెం
అటు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి టీడీపీకి నీకు పోలిస్తే ఇద్దరు ఏ గవర్నమెంట్ బాగుందని మీకు అనిపించింది? నాకైతే వైఎస్ఆర్ బాగుంది. వైఎస్ఆర్సీపీ మీకు బాగుంది అనిపించింది. బ్రో మరి నీకు? మీకు కూడా అంతే. నాకు